Hi, Dr. Shankar, prosthodontist and implantologist from Dr. Gowls Dental Hospitals. ఈ రోజు మన టాపిక్ చాలా మంది అడిగే సాధారణమైన ప్రశ్న, ఈ డెంటల్ ఇంప్లాంట్స్ అందరికీ వేసుకోవచ్చా, దీంతో ఏజ్తో ఏమైనా మనకి సంబంధం ఏమైనా ఉందా, ఎవరెవరికి డెంటల్ ఇంప్లాంట్స్ వేసుకోవచ్చు అని చాలా మంది అడుగుతూ ఉంటారు. మొట్టమొదటిగా చెప్పాలంటే ఈ డెంటల్ ఇంప్లాంట్స్ 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ డెంటల్ ఇంప్లాంట్స్ వేసుకోవచ్చండి. ఈ డెంటల్ ఇంప్లాంట్స్లోని ఈ 18 సంవత్సరాలని మేము ఎందుకంటామంటే టిల్ 18 ఇయర్స్ వరకు ఈ గ్రోత్ స్పర్ట్స్ అన్నీ ఉంటాయి. అంటే బోన్ పరిమాణం కానీ, లేదంటే దంతం పరిమాణం కానీ, లేదంటే బాడీలో చేంజెస్ కానీ ఈ 18 సంవత్సరాల వరకు నడుస్తూనే ఉంటాయి. 18 సంవత్సరాలు దాటిన తర్వాత ఒక స్టెబిలిటీ అన్నది ఉంటుంది కాబట్టి 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి డెంటల్ ఇంప్లాంట్స్ అనేది మనం వాడచ్చు. ఈ డెంటల్ ఇంప్లాంట్స్ అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ బ్రిడ్జ్ అన్నది సాధారణంగా దంతం ఊడిపోయినప్పుడు పక్క పన్నుని, అంటే ముందటి పన్నుని వెనకాతల పన్నుని సపోర్ట్ తీసుకొని బ్రిడ్జ్ అనేది మనం చేస్తాము. ఈ సపోర్ట్ తీసుకోవడం వల్ల ఆరోగ్యమైన దంతాన్ని ఏంటంటే కనుక మనం దాన్ని షేప్ చేసి ఒక్కొక్కసారి దాన్ని రూట్ కెనాల్ కూడా చేస్తూ ఉంటాము. అంటే మంచి దంతాన్ని మనం షేపింగ్ చేసుకుని రూట్ కెనాల్ చేయడం వల్ల దంతాన్ని ఆ పరిమాణం, ఆ స్ట్రెంగ్త్ని కూడా మనం తగ్గిస్తుండడం వల్ల దానికి ఆల్టర్నేటివ్ థెరపీ డెంటల్ ఇంప్లాంట్. ఈ డెంటల్ ఇంప్లాంట్ అంటే ఎక్కడైతే దంతాన్ని మనం తీస్తామో ఆ కింద ఎముకని మనం సపోర్ట్ తీసుకొని అదే ఎముకలో ఏంటంటే ఈ ఇంప్లాంట్ అంటే టైటానియంతో తయారయ్యే రాడ్ని దాని లోపల వేసి దానిపైన దంతాన్ని పెట్టే విధానాన్ని డెంటల్ ఇంప్లాంట్ అని అంటారు. సో ఇది అందరికీ వర్తిస్తుంది 18 సంవత్సరాలు దాటిన తర్వాత. 60 ఏళ్ళ వరకు, 70 ఏళ్ళ వరకు, 80 ఏళ్ళ వరకు, అంటే ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ డెంటల్ ఇంప్లాంట్ అనేది మనం వాడచ్చు. జస్ట్ ఇలాంటి మరిన్ని వార్తలు, అంటే దీంట్లోనే ఈ డెంటల్ ఇంప్లాంట్స్ కోసం మరిన్ని వార్తలు మనం తెలుసుకోవాలి. And share Dr. Gowls Dental Hospitals.